ఆనందని అల్లరి చేసి అవమానించాం. పాపం ఎక్కడికి పోయాడో ఎలా ఉన్నాడో. అయితే నీ లవ్ నీకు ఎదురు దెబ్బ తీసిందనమాట. సో సారీ బ్రదర్. ఆడదాని చేతిలో దెబ్బ తినటం ఈ ఆనందకు అలవాట్లేదురా. చూస్తూ ఉండు, దెమ్మ తిరిగిపోయేటట్టుగా నేను ఎదురు దెబ్బ తీస్తాను. సరే కానీ ఇంట్లో ఎవరు కనిపించరేమిటిరా? అంత ఆర్ట్ గెలిచిపోయారా. ఓహో. నాకు మెడిసిన్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కదా, ఈసారైనా పాస్ అవ్వకపోతే నీ డొక్క చింపేస్తాను అన్నాడు మా బాబు. చచ్చినట్టు అయిపోయాను. బాబా కాఫీ తయారైపోనది, తీసుకురమ్మంటారేటి? తెమ్మంటారు, దానికి అడగాలేటి. ఎవర్రా ఈ బ్యూటీ క్వీన్? బ్యూటీ క్వీన్ ఎవడ్రా నువ్వు? కనబడ్డాలా? మా పని మనిషి. మా అమ్మ సరాసరి హైదరాబాద్ జూ నుంచి ఇక్కడికి పట్టుకొచ్చింది. ఐడియా ఇంట్లో దాన్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నావు. దాన్ని చూసుకోదరా, ఈ ఇల్లు, ఈ చెత్తకో, నువ్వు ఆ పని మనిషి సంగతి తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు సునీత్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఇక్కడికి వెళ్ళి ఫోన్ నెంబర్ ఇచ్చాను. కనీసం ఫోన్లో అయినా మొహం వచ్చేటట్టుగా చివాట్లు పెడదామని. కానీ ఇప్పుడు అంతా మార్చేశాను. సునీత్ దగ్గర నుంచి ఫోన్ రాగానే, నీకు క్యాన్సరా? అవును, నాకు క్యాన్సర్. 10 రోజుల్లో నేను చచ్చిపోబోతున్నాను. చావడానికి వీల్లేదు. ఏటాల వాటి ఫోన్ రేయ్, ఇది సోనీ ఫోనే, సందేహం లేదు. రేయ్, శుద్ధ మొహం పెట్టగా చెప్పినట్టల్లా మాట్లాడు. బాగా దుఃఖం నటించాలి. ఫోన్లో హలో 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 ఆనంద్ గారా? ఐఎమ్ సో సారీ, ఐఎమ్ ఆఫ్లీ సారీ. అవాళ మిమ్మల్ని దారుణంగా అవమానించాను. ఐఎమ్ రియలీ సారీ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. లాభం లేదండి, ఆనందం మీ మాట వినే స్థితిలో లేడు. మీరెవరు? వాడి మిత్రుణ్ణి, డాక్టర్ని. వాడి ప్రాణం క్షణంలోనూ సగంలోనూ పోయేటట్టుంది. వాడి ప్రాణం క్షణంలోనూ సగంలోనూ పోయేటట్టుంది. ఏం జరిగిందండి? అసలే బలహీనంగా ఉన్న వాడి మనసు మీద మీరు చావు దెబ్బ కొట్టారు. అసలే బలహీనంగా ఉన్న వాడి మనసు మీద మీరు చావు దెబ్బ కొట్టారు. అసలు ఏం జరిగిందండి? ఏం చెప్పను మేడం, వాడు అసలే క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఏం చెప్పడానికి నోట మాట రావట్లేదు. డాక్టర్, ఈ బాధ నేను భరించలేను డాక్టర్. విన్నారా విన్నారా, అదే వాడి ఆఖరి పిలిపేమో. నేను వెళ్ళేలాగా ఉంటాడో ఉండడో, నేను మాత్రం ఉంటానండి. మీరు తప్పకుండా వచ్చి. వెల్ డన్ మై బాయ్, వెల్ డన్, వెల్ డన్. సరే గానీ నాకంతా ఏమయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయడరా? ఏం చేయక్కర్లేదురా. ఇప్పుడు సోనీ తప్పనిసరిగా ఇక్కడికి వస్తుంది. నువ్వు వెంటనే నారమ్మని నర్సుగా తయారు చేయి. నారమ్మని నరసగానా? ఇద్దరు సారిగా చూస్తుంటే నాకు నాకే సిగ్గేస్తుంది. ఎత్తే వేసినదిగా నువ్వు అమ్మి నోరు ఎత్తావా? నన్ను ఏం చేయాలండి బాబా? నువ్వేం చేయక్కర్లేదు. పలకరిస్తే మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలా నిలబడు. అర్థమైందా? గురు వచ్చేసింది, కలిసేసింది, వచ్చేసింది కంపెనీ. ఏమండి, ఏం జరిగింది? ఆనంద్ ఎలా ఉన్నాడు? డాక్టర్. ఎవరండి మీరు? నా పేరు సునీత. సునీత. ఆనంద్ ఎలా ఉన్నాడు? గుండె పగిలిన ప్రేమికుడు ఎలా ఉంటాడు? ఇంకా ఏం మొహం పెట్టుకుని అడుగుతున్నారండి? మీకు నిండు మనసును అర్పించాడే, చచ్చిపోయేలాగా ఆ మనశ్శాంతి కోసం మీ స్నేహాన్ని అర్జించాడే. కనీసం ఇంత జాలి, ఇంత దయ అయినా చూపించకుండా ఒక నిండు ప్రాణాన్ని బలిపెట్టారా మీరు? ఐఎమ్ సో సారీ. ఎంత ప్రమాద స్థితిలో ఉన్నాడో తెలియదు. డాక్టర్, ఒక్కసారి చూడొద్దా? డాక్టర్, ఈ బాధ నేను భరించలేను డాక్టర్. డాక్టర్, డాక్టర్, ఈ స్నేహితుడి కోసం ఈ మాత్రం సహాయం చేయి డాక్టర్, ప్లీజ్. ప్లీజ్ డాక్టర్, allow me to see you. ఆఖరి క్షణాల్లో ఉంది వాడి ప్రాణం. అమెరికాలో పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ చూసి ప్రమాదం తెరిచేశారు. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. You can go inside. Hot water. ఏంటి బాబా? వేడి నీళ్లు. ఏడు నిల్లా? ఆనంద్, ఆనంద్, ఆనంద్. సోనీ
వచ్చాను. నీతో క్షమాపణ కోరుకోవడానికి వచ్చాను. ఒక్కసారి కళ్ళు ఇవ్వాలి ప్లీజ్. ఎవరు మాట్లాడేది? బాబా నేనే బాధను తట్టుకోవడానికి ప్రయత్నిస్తూ నువ్వు ప్రశాంతంగా చావడానికి ప్రయత్నిస్తున్నాను. ప్లీజ్ నాతో కోఆపరేట్ చేయి. అంత మాట్లాడకండి. ఆయన కోసం ఏం కావాలని చేస్తాను. కావాల్సి నా ప్రాణమైన ఇస్తాను. వాడికి కావాల్సింది మీ ప్రాణం కాదండి, మీ ప్రేమ. ఆనంద్, నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. నిజంగా ఆనంద్. నిజంగా? ఓ సోనీ, మై డార్లింగ్ సోనీ. సోనీ సోనీ మై డార్లింగ్ సోనీ. సోనీ సోనీ మై డార్లింగ్ సోనీ. సోనీ బాబా ఏంటి బాబా సోనీ. ప్లీజ్. నువ్వు ఉద్రేకపడ్డా అంత మంచిది కాదురా. గో టు హెల్ విత్ యువర్ ఉద్రేకం. నా సోనీ నాతో ఉంటే నాకేం పర్వాలేదు. కమాన్ సోనీ, వి విల్ గో అవుట్. కమాన్ కమాన్ సోనీ. నీ టెంపరేచర్ నో టెంపరేచర్. నా సోనీ నాతో ఉంటే నాకే జబ్బు లేదు, ఏ టెంపరేచర్ లేదు. నర్స్, డాక్టర్ టెంపరేచర్ చూడు. కమాన్ సోనీ, కమాన్, వి విల్ గో అవుట్. కమాన్ కమాన్. బాబా ఏటంతాడు? ఏటంటాడా? నువ్వు తెచ్చిన ప్యాకెట్ లో ఏన్ని నన్ను ఎత్తే కొయ్యమంటాడు. అమ్మా అమ్మా Thank you very much. Good morning. Sorry. God, please do me a favor. You see, oh, మీకు ఇంగ్లీష్ రాదనుకుంటా. సారీ. మా డాడీ నన్ను ఎప్పుడు ఇక్కడికి తీసుకురాలేదు. ఇట్స్ నాట్ మై మిస్టేక్. నో, yes, I know it's a bad practice. I'm so sorry. God, first time in my life ఒకే ఒక కోరిక కోరుకుంటున్నాను. ప్లీజ్ మిస్టర్ ఆనంద్ ఆరోగ్యం కాపాడు. ప్లీజ్ క్యూర్ హిమ్, because I love him. I really love him. I love him so much. Please God, please. Thank you very much. Bye. Hi, Tony. Tony. ఆనంద్, నువ్వు ఇలా తిరగటం మంచిది కాదు. నీ ఆరోగ్యం ఏమవుతుంది? నా ఆరోగ్యానికి బ్రహ్మాండంగా ఉంది. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్.
మరి నీ క్యాన్సర్ జబ్బు? క్యాన్సరా? నాకే జబ్బు లేదు, ఊరికే క్యాన్సర్ అని జోక్ చేశాను. ఐఎమ్ హెయిల్ అండ్ హెల్దీ. నిజంగానా? నీ మీద ఒట్టు. ఓ ఆనంద్, ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ ఆనంద్. ఐ లవ్ యూ ఆనంద్. ఐ లవ్ యూ. నీ ఆరోగ్యం బాగుంటే అవాళ డాక్టర్, నర్స్. వాడు డాక్టర్ కాదు, నా ఫ్రెండ్. అది నర్స్ కాదు, నారమ్మ, నా ఫ్రెండ్ ఇంట్లో పని మనిషి. అంటే ఇట్ ఫర్ డాట్. నువ్వు నన్ను ఆట పట్టించావని నేను ఓ నాటకం ఆడాను. కొనే అల్లరి చేసే మగవాడిని చూస్తే ఆడది మూతి బిగించుకుంటుంది, కానీ ఆపదలో ఉన్న మగవాడిని చూస్తే ఆడది ఆదుకుంటుంది. ఈ నిజాన్ని నువ్వే నిరూపించావు. సోనీ, ఐ రియల్లీ లవ్ యూ. Shut up, you idiot, you fool. Tony. I hate you, you swine, Tony. you stupid, you crazy fellow. Tony. Shut up, Tony. shut up, Tony. you Tony. Tony. liar. I Sorry, hate Nita. you, I hate you. Stop it, I hate you. బట్ ఐ లవ్ యూ. Anand, Anand, just a minute. ఇప్పుడే వచ్చేస్తాను. డాడీ, ఎప్పుడు వచ్చారు డాడీ? ఇప్పుడేనమ్మా. బాగున్నావమ్మా? ఐఎమ్ హ్యాపీ డాడీ. ఐఎమ్ వెరీ హ్యాపీ డాడీ. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఎందుకమ్మా? డాడీ, ఆ రోజు నువ్వు చెప్పావే రాజా విజయానందని, అతన్ని నేను. ఏమిటి? రాజా విజయానంద? మరే రాజాని కాకుండా రోడ్డు మీద తిరిగే బికారిని పెళ్లి చేసుకుంటానా? డాడీ, ఈ సోని ఏ పని చేసినా మన హోదా అంతస్తు మర్చిపోదు. అది సరేనమ్మా, నువ్వు చేసుకుంటానంటే హోదా అంతస్తు ఎందుకమ్మా? ఎవరికైనా సరే ఆనందంగా ఇచ్చి పెళ్లి జరిపిస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. అవును, ఆ రాజా ఇక్కడికెలా వచ్చాడు? ఢిల్లీలో కార్ యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో ఉన్నాడని తెలిసిందే. చూడు బాబు, డబ్బు ఏ తప్పు చేసినా ఎలా చేసినా కప్పిపుచ్చుతుంది, పేదరికం తిప్పి కొడుతుంది. ఒక పొరపాటు చేసి మనకు సాధ్యం కాంది చేయి జారిపోయిందని బాధపడే కన్నా ముందే జాగ్రత్త పడటం మంచిది. పెద్దవాడిని, ఇంతకన్నా నేనేం చెప్పలేను బాబు. అవునాక అందుకే సోనీ జీవితంలోంచి శాశ్వతంగా సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడికైనా దూరంగా పోయి ఏదైనా ఉద్యోగం సంపాదించుకుంటాను. బాబు, ఈ నాన్న మీద నీకు కోపం లేదు కదా? నీ మీద నాకు కోపం. అనాథగా బ్రతకవలసిన నాకు ఆధారాన్ని కల్పించి పెంచి పెద్దవాణ్ణి చేశావు. నీ ఆదరాభిమానాలతో అమ్మని నాన్నని మరపించావు. అలాంటి నీ మీద నాకు కోపమా? వెళ్ళొస్తాను నాన్న.